హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మౌని ప్రియా స్వీట్ గర్ల్. ఈరోజు ఒక కొత్త విషయం ఏంటంటే చూడండి, చూస్తున్నారు కదా కర్రీ, చూస్తున్నారు కదా రొట్టె. అంటే ఏం రొట్టె అనుకుంటున్నారు? ఇది గోధుమ రొట్టె కాదు, మొక్కజొన్న రొట్టె అనమాట. అయితే మా ఇంటి పక్క మట్టి ఆమె తెచ్చి ఇచ్చిందనమాట. మా ఇంటి పక్క మట అంటే ఎక్కడంటే గుజరాత్లో, మన తెలంగాణలో సైడ్ కాదు, ఇంక గుజరాత్లో ఉంటాం కాబట్టి గుజరాత్లో. అయితే మాకు తిన్నీకి తెచ్చిచ్చింది. అంటే అప్పుడప్పుడు నాకు నేను ఏదైనా కూర వేసిస్తా, అది వేసిస్తే నాకు కూడా తను తీసుకొచ్చి ఏదో ఒకటి వేసిస్తుంది అనమాట. అయితే ఈరోజు నాకు గోధుమ రొట్టె ఇచ్చింది. అయితే గోధుమ రొట్టె ఎక్కువ సాదాగానే తింటా, కూరలో తినను. అయితే ఇందులో ఈరోజు ఏం చేసిందంటే ఏం కూర వండుకొచ్చిందంటే ఉల్లికాడలు ఉంటాయి కదా, అవి దాంట్లో మళ్ళీ సేవ్ అని, మన ఏమంటారు, సేవ్ అంటే మన బూందీలాగానే ఉంటుంది, సన్నగా ఉంటుంది. అందులో వేసి ఇక్కడ వాళ్ళు వండుకుంటారు. కొత్తిమీర, ఉల్లిగడ్డ, టమాటా ఇవన్నీ వేసి వండుకుంటారు అనమాట. అయితే నాకు వేసి ఇచ్చింది. అయితే ఈరోజు ఎట్లుంటుందో చూసి చెప్తా. అలా కూరలు ఎట్లుండో చెప్తా. కొంతమంది మంచిగా వండుకుంటారు, కొంతమంది మొత్తం నీళ్ళు పోసి వండుకుంటారు. కానీ వీళ్ళు బాగానే మంచిగా వండుకుంటారు, మనలాగానే వండుకుంటారు. కానీ ఉప్పు తక్కువ వేస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళ రొట్టెలలో ఉప్పు వేసుకోరు కదా. మనము కూరలు ఉప్పు వేసుకుంటాం, మనకు తగ్గకుంటే సరిపోతే. కానీ ఇక్కడ ఉప్పు తక్కువ తింటారు, మనకంటే తక్కువనే తింటారు. కానీ చూద్దాం ఎట్లుందో. ఓకే, బాగుంది కానీ కొంచెం అల్లం ఎక్కువైంది, అల్లం వాసన వస్తుంది కొంచెం. మంచిగా ఉంది, కొంచెం అల్లం తక్కువ వేస్తే బాగుంది. అల్లం ఎక్కువ వేసినట్టుంది, అట్లా బాగుంది. ఉల్లికాడలు అనమాట, సన్నగా తరివి కూరలు వేసారు. ఉల్లిగడ్డ కాడలు ఉంటాయి చూసినావా, అట్లా అవి పొడుగు వస్తాయి కదా, పైకి ఉల్లిగడ్డ అంటారు పీకలు లెక్క పైకి వస్తాయి అంటారు, అవి అనమాట. బాగుంది కానీ బాగా చేస్తుంది కూర ఆమె, బాగుంటుంది. మీరు కూడా అప్పుడు చేసుకొని అనుకుంటే మొక్కజొన్నలు పట్టించి నీళ్ళతోటి కొన్ని నీళ్ళు పక్కన పెట్టుకుంటూ చేయాలి. కానీ మనకు చేయడం రాదు, తినడం వచ్చు అని. ఆమె చేయరాదంటే నవ్వుతుంది. ఎందుకు మీకు అలా తినరా అంటారు. కానీ మనమేమో అన్నం తింటాం, ఇక్కడ వాళ్ళు ఏమో గుజరాత్లో ఏమో రొట్టెలు తింటారు అనమాట. వీళ్ళకి రొట్టెలు చాలా ఇష్టం. మన అన్నం తింటే ఎంత మంచి ప్రశాంతం అనిపిస్తుందో, వాళ్ళకి రొట్టెలు తింటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం రొట్టెలు తింటే మళ్ళీ ఆకలి ఎట్లవుతుందో వాళ్ళకు కూడా ఆకలి వేస్తుంది అన్నమాట తొందరగా. కానీ రొట్టెలు చాలా మంచిది ఆరోగ్యానికి. అసలు అన్నం తినవద్దు, యాక్చువల్గా రొట్టెలు తినాలి. కొంతమంది రొట్టెలు తింటే, ఇక్కడ వాళ్ళు గుజరాత్ వాళ్ళు ఎంత ముసలోళ్ళైనా ఎంత గట్టిగా ఉంటారు తెలుసా, అంత గట్టిగా ఉంటారు అనమాట, చాలా హెల్తీగా ఉంటారు. కానీ మనం ఇట కూడా అడబడతట్టు ఉంటాం. కానీ ముసలి ఆమె ఒక 30-40 కిలోల 40 కిలోలు 30 కిలోలు తెలియదు, కానీ ఇంత పెద్ద కట్ట కట్టుకొచ్చి నెత్తులు ఎత్తుకొని వస్తుంది గడ్డి, ఆ ముసలామె. అదే మన సైడ్ అయితే వామ్మ సస్తి రుబత్తులు అంటారు. అట్లుంటుంది ఇక్కడ వాళ్ళ గురించి. కానీ చాలా అంటే చాలా గుజరాత్ వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, చాలా స్ట్రిక్గా ఉంటారు. చాలా అసలు ఎవరు చూసినా బకానే ఉంటారు తప్ప లడ్డుగా అయితే ఉన్నారు. నేను చూసారా, చక్కగా 25 ఏళ్ళు 26 ఏళ్ళు రాలేదు, అప్పుడే ఎంతలా ఉన్నాను. ఇంకో అట్లా ఉంటుంది తెలుసా. అక్కడ వాళ్ళు అదే ఇక్కడ వాళ్ళు గుజరాత్ వాళ్ళు సరిగ్గా ఎంతలా ఒక 40 ఏళ్ళు వచ్చినా కానీ 20 ఏళ్ళ అమ్మాయిల కంటే తక్కువ 18 ఏళ్ళ అమ్మాయిలు ఉన్నట్టు ఉంటారు, ముసలోళ్ళు అయినా కానీ అంత ఎంగుకుంటారు. కానీ మనకే రోగం, కానీ అన్నం తిని ఇట్లా ముసలోళ్ళు అయిపోతున్నాం. రొట్టెలు తింటే మంచిది ఆరోగ్యానికి. కానీ ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ మ్యాటర్ నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, లైక్ యూ, బాయ్. తిన్నాక మళ్ళీ చూద్దాం, మళ్ళీ ఇంకో వీడియోతోటి. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఓకేనా.